అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి అక్టోబర్ 4 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారము ఈ రాశి వారికి వీరి యొక్క ఆఫీసులో పనితీరుకు గుర్తింపు అనేది లభించబోతుంది. వారి యొక్క మద్దతు అనేది మీరు పూర్తిగా రేపటి రోజు పొందగలగబోతున్నారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి రేపటి రోజు మంచి సమయం అండి. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కానీ కొన్ని విషయాల్లో అధికారులు మీపై అదనపు ఒత్తిడి కూడా తీసుకురావచ్చు. ఇది మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. మీ పనిని సకాలంలో పూర్తి చేయడానికి కృషి చేయండి. ఆధ్యాత్మిక చింతన రేపటి రోజున మీకు మానసిక శాంతిని కలిగిస్తుంది. పూజలు, ధ్యానం లేదా పవిత్ర స్థలాలను సందర్శించడం వల్ల మీకు అంతర్గత ప్రశాంతత లభిస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇది ఒక మంచి సమయం అండి. మీ మనసులో మంచి ఆలోచనలు పెరుగుతాయి. అయితే ఆధ్యాత్మిక విషయాల్లో అతిగా ఆలోచించి వాస్తవ ప్రపంచానికి దూరంగా ఉండకుండా జాగ్రత్త పడాలి. సమతుల్యత చాలా ముఖ్యం. మీ అంతరాత్మను శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి. దైవభక్తితో కూడిన పనులు మీకు మంచి కర్మను తెస్తాయి. రేపటి రోజున మీలో ఆనందం వెల్లివిరుస్తుంది. చిన్న చిన్న విషయాలు కూడా గొప్ప సంతోషాన్ని కలిగిస్తాయి. మీ జీవితంలో కొత్త ఆశలు చిగురించి భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. ఆఫీస్లో మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. సహోద్యోగులతో సామరస్యంగా పనిచేస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే అవకాశాలున్నాయి. కార్యాలయం, రాజకీయాలకు దూరంగా ఉండటము మంచిది. ఆరోగ్య విషయంలో రేపటి రోజు మీరు చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే ఉంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి మీ ఆహారపు అలవాట్లపై, జీవన శైలిపై శ్రద్ధ వహించండి. ఆర్థిక పరంగా రేపటి రోజు మీకు శుభప్రదం అండి. మీరు పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందవచ్చు లేదా ఊహించని ధనలాభం లభించవచ్చు. మీ ఆర్థిక ప్రణాళికలు సక్రమంగా ఉంటే అవి మంచి ఫలితాలను అయితే ఇస్తాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా ఉంది. ఇది మీ వ్యాపార విస్తరణకు తోడ్పడుతుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాలి. అనవసరపు ఖర్చులు నియంత్రించుకోవడం చాలా ముఖ్యము. భవిష్యత్తు కోసము పొదుపు చేయడంపై దృష్టి సారించండి. ఒక అడుగు ముందుకు వేసి మీ ఆర్థిక స్థితిని సురక్షితం చేసుకోండి. మీరు తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా రేపటి రోజున విజయవంతంగా పూర్తవుతాయి. మీరు చేపట్టిన పనులలో ముందుకు సాగుతారు. మీ ప్రణాళికలు సక్రమంగా అమలు జరుగుతాయి. అయితే అనుకోని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. మీ బ్లెస్సింగ్స్ సక్రమంగా పుంజుకుంటాయి. మంచి క్లోజర్ కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు రేపటి రోజున మరింత బలపడబోతున్నాయి. చిన్నపాటి అలగలు, మనస్పర్ధలు తొలగిపోయి ఇంట్లో శాంతి, సామరస్యం నెలకొంటుంది. ముఖ్యంగా పిల్లలతో ఎక్కువ సమయం గడపడము మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ దూరపు బంధువుల విషయంలో కొన్ని అపార్థాలు తలెత్తి కుటుంబంలో చిన్నపాటి ఒత్తిడికి దారితీయవచ్చు. కాబట్టి మాటల్లో సంయమనం పాటించడము అత్యవసరం. క్రీడారంగంలో ఉన్నవారికి, రేపటి రోజు పాల్గొనే వారికి మంచి ప్రదర్శన కనబరుస్తారు. మీ శారీరక ద్రాఢ్యం పెరుగుతుంది. క్రీడల్లో మీ ప్రతిభ గుర్తింపు లభిస్తుంది. అయితే గాయాల పట్ల కొద్దిగా జాగ్రత్త వహించండి. అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది. చిన్న విషయాలకు ఆవేశపడి ఇతరులతో గొడవ పడ్డము వల్ల సమయం, శక్తి వృధా అవుతాయి. సహనంతో వ్యవహరించండి. మీరు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రయాణాలు లేదా వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా 2 సార్లు ఆలోచించుకోవాలి. మీ ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చిన్నపాటి సమస్యలు పెద్దవిగా మారబోతాయి. అనవసరమైన రిస్కులు తీసుకోకుండా ఉండండి. ముఖ్యంగా తెలియని వ్యక్తులతో ఆర్థిక సంబంధాలు పెట్టుకోకూడదు. రేపటి రోజున మీరు చేసే చిన్నపాటి తప్పులు భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీయబోతున్నాయి. అందుకే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయండి. ముఖ్యంగా బంధాలు, ఆర్థిక విషయాల్లో తప్పులు చేయకుండా చూసుకోండి. ఎవరిని తక్కువ అంచనా వేయవద్దు. మీ అహంకారం వల్ల ఇతరులను బాధ పెట్టే అవకాశం కూడా ఉంది. ఇది మీకు నష్టం కలిగించవచ్చు. చేసిన తప్పులను వెంటనే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. దాంపత్య జీవితంలో రేపటి రోజున మీరు సామరస్యాన్ని ఆస్వాదిస్తారు. మీ జీవిత భాగస్వామితో మంచి అవగాహన పెరుగుతుంది. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, ఆప్యాయతలు
వ్యక్తమవుతాయి. కలిసి సరదా గడపడానికి, భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకోవడానికి ఇది మంచి సమయం అండి. చిన్న చిన్న విషయాలకు కూడా వాదనలకు దిక్కుండా ఉండటానికి ప్రయత్నించండి, లేకపోతే అది అనవసరమైన దూరాన్ని సృష్టించగలదు. మీ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి, వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకరినొకరు మద్దతుగా నిలిచి మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోండి. కొత్త జంటలకు రేపటి రోజున మధురానుభూతులు పంచే అవకాశం అయితే ఉంది. మీరు ధైర్యంగా ముందుకు సాగుతారు. ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి మీకు మానసిక ధైర్యం లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి మీ ధైర్యం మీకు తోడ్పడుతుంది. మీపై మీకు నమ్మకము మరింత ఎక్కువ అయితే పెరుగుతుంది. మీ సామర్థ్యాలపై మీకు విశ్వాసం కలుగుతుంది. ఇతరుల మాటలను పట్టించుకోకుండా మీ మనసుకు తోచిన పని చేయండి. మీ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. విద్యార్థులు తమ విద్యారంగంలో ఒక నూతన ఉత్తేజాన్ని పొంది గతంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు, పరిశోధనలను విజయవంతంగా పూర్తి చేయడానికి ఈ రోజు మీకు అనుకూలమైన సమయం. తప్ప సృజనాత్మక ఆలోచనలతో అధ్యాపకులు సైతం ఆకట్టుకుంటారు. అయితే క్లిష్టమైన పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న వారు అనవసరమైన ఆలోచనలతో ఏకాగ్రత కోల్పోకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే ఆశించిన లక్ష్యాలను చేరుకోవడంలో కొత్త జాప్యం కలిగే అవకాశం ఉందండి. వ్యవహారిక నైపుణ్యాలు, వ్యాపార రక్షిత, చర్చా పటిమ రేపటి రోజు మీరు మీ వ్యవహారిక నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇతరులతో సంభాషించేటప్పుడు మీ మాటలను తెలివిగా ఉపయోగించడం ద్వారా మీరు అనుకుని సాధించగలుగుతారు. మీలో ఉన్న వాక్చాతుర్యము మీకు ఎంతో సహాయపడుతుంది. సమాజంలో మీకు రావాల్సిన గౌరవము, గుర్తింపు రేపటి రోజు లభిస్తుంది. మీ పనులను అందరూ మెచ్చుకుంటారు కానీ సమాజంలో మీకు రావాల్సిన గౌరవము, గుర్తింపు రేపటి రోజు లభిస్తుంది. మీ పనులను అందరూ స్నేహితుల నుంచి కూడా రేపటి రోజు మీకు మంచి సహకారం కూడా లభిస్తుంది. మీ లక్ష్య సాధనలో వారి సహాయంలో ముందుకు సాగుతారు. మరి రేపటి రోజున పాత స్నేహితులతో అకస్మాత్తుగా కలవడం కూడా జరుగుతుందండి. రేపటి రోజున మీరు చాలా వరకు కూడా దైవ దర్శనాలు చేయడానికి అనుకూలమైన రోజు. మీరు ఎక్కడికైనా వెళ్ళాలి రోజు ప్లాన్ చేసుకుంటే రేపటి రోజు మీకు చాలా అనుకూలంగా ఉండే రోజు అని చెప్పచ్చు. రేపటి రోజున మీరు శనివారం కాబట్టి చక్కగా ఎక్కడైనా సరే శివాలయం ఉంటే శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి శివయ్యని దర్శనం చేసుకుని రావడం వల్ల మీకంతా అనుగ్రహంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎక్కడైనా దగ్గరలో గోశాలు ఉంటే వెళ్ళి గోశాలలో నానబెట్టిన శనగలను ఆవులకు పెట్టడం వల్ల మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి. రేపటి రోజు మీరు విహారయాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి. ఆర్థిక పరంగా మీకు మిశ్రమంగా ఉంటుంది. మీరు ధనార్జన కూడా చేస్తారు. మీ మాటలను కఠినంగా వాడతారు. కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యే విధ క్షణాలను గడపబోతున్నారు. మీ ప్రియమైన వ్యక్తి మీకు బోలెడు సంతోషాన్ని అయితే తీసుకొస్తారండి. కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువ. ఆఫీసులో పని విషయంలో మీతో నిత్యము కీచులాడే వ్యక్తి రేపటి రోజు మీతో చక్కగా మాట్లాడతారు. మీరు రోజు మొత్తం మీద మీ రూమ్లో కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు. పెళ్ళంటే కేవలం సెక్స్ మాత్రమే కాదండి, నిజానికి అబద్ధం చెప్తున్నారు. కానీ ఎందుకంటే నిజమైన ప్రేమ అంటే ఏమిటో ఈ రోజున మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. రేపటి రోజు మీకు అన్ని రకాలు కూడా అదృష్టపు రంగు వచ్చి వెండి మరియు తెలుపండి. విండోస్ మరియు తలుపుల మీద ఎదురు ఉంచడం ద్వారా మీ ద్రవ్య పరిస్థితులు మెరుగుపరచవచ్చు. ఈరోజు మీకు ఆరోగ్యపరంగా 5, సంపద 3, కుటుంబం 5, ప్రేమ సంబంధ విషయాలు 5, వృత్తి 5, వివాహాల జీవితం 5. మరి తెలుసునా కండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.